నమస్తే గాయత్రి బోర్వెల్ కెమెరాకి మీకు స్వాగతం। ఈరోజు మనము సిద్దిపేట జిల్లా నుంచి రామారావు గారు కామాక్షి ఇంజనీరింగ్ వర్క్స్ వీళ్ళు మనకు బోర్డు తీయడానికి లిఫ్టింగ్ కోసం బయట పెట్టుకోవచ్చు, నాగలు దున్నుకోవచ్చు। ట్రాక్టర్కు రెండు విధాల పనిచేసే విధానంగా తయారు చేసినటువంటి మోడల్ ఇది, హై ఎండ్ మోడల్। దీని గురించి వాళ్ళ మాటల్లోనే రివ్యూ తీసుకుందాం, చెప్పండి। ఇప్పుడు వాటర్ లెవెల్ కొన్ని ఏరియాలలో తగ్గిపోయి 1000 ఫీట్ కెపాసిటీ కావాలని చాలామంది రైతులు అడిగారు। దాని ప్రకారంగానే ఇది మనం హెవీ డ్యూటీ తయారు చేయడం జరిగింది। దానికి డిఫరెంట్ ఏంటి అని అంటే మనం ఏంటంటే ఇక్కడ చోరస్ పైప్ ఇవ్వడం జరిగింది, 4mm పైప్। ఈ 4mm ఇది కాకుండా మనం మిడిల్లో ఏం చేసినామంటే పిన్ అబ్లాంగ్ కాకుండా ప్రతి పైప్కు మళ్ళీ సపోర్ట్గా ఎక్స్ట్రా పైప్ సపోర్ట్ చేయడం జరిగింది। దానివల్ల ఏంటంటే మనకు పిన్ అబ్లాంగ్ కావడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం రాకుండా ఉంటుంది। ఇది వచ్చేసి దీంట్లో నెక్స్ట్ పైప్ లిప్పే ప్లాన్ చేస్తున్నాం, ఇప్పటికేం రెడీ కాలేదు। ఇదే రెడీమేడ్ తొలగించకపోయి మనం వదిలేసే దాంట్లో కూడా పైపులు ఇప్పడం చాలా ఇబ్బంది అవుతుంది అని ప్రతి ఒక్క కస్టమర్ అడుగుతారు। అదే పైపు లిప్పుండే ఇప్పుడు లేబర్ షార్టేజ్ బాగుండడం వల్ల పైపు లిప్పేది కావాలి। దీనికి బ్యాక్ అరేంజ్ చేయండి పైపు లిప్పే పెట్టాలంటే దానికి అనుగుణంగా ఈ మోడల్ తయారు చేయడం జరిగింది స్క్వేర్ పైప్ది। ఇంకొక 1 మంత్ లోపు దీనికి కూడా మనం పైపులు ఆటోమేటిక్ ఇప్పుకునే సిస్టమ్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది। ఇదైతే హెవీ డ్యూటీ 1000 ఫీట్ పక్కన నడుస్తుంది, 1000 ఫీట్ల కెపాసిటీ తోటి ఇంటికాడ వదిలేసుకొని మళ్ళీ వేరే పనులు చేసుకునేటట్టుగా వ్యవసాయం ప్రతి రైతుకి ఇంత కొంత ఉంటుంది కాబట్టి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ మళ్ళీ పని ఉన్నప్పుడు ఇది తొలగించకపోయి వాళ్ళు ఈ బోర్ లిఫ్టింగ్ వాడడం చాలా సులువుగా ఉంటుంది। ఎక్కువ మంది దీనికే ప్రిఫరెన్స్ ఇస్తారు, మిడిల్ వర్షన్ కానీ ఈ వర్షన్ కానీ ఎక్కువ నడుస్తుంది। ఇదైతే 100% సక్సెస్। ఈ వర్షన్ మనకు ఎంత రేట్లో వస్తుంది? ఇది వచ్చేసి 75 పడుతుంది, 175 పడుతుంది, 1,75,000 పడుతుంది। రేటు గురించి కాకుండా క్వాలిటీ కూడా అంతకంటే ఎక్కువ క్వాలిటీ ఉంటుంది। హై ఎండ్ వర్షన్ నేను ఇప్పుడు చూసినటువంటి 2 మోడల్స్లో కంటే ఇది కొంచెం మెటీరియల్ ఇనుము సామర్థ్యత ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది। దీనికి 1000 ఫీట్లు ఖచ్చితంగా తీయగలుగుతుందని చెప్తున్నాడు। ఈ మోడల్ వచ్చేసి 1,75,000 రూపాయలు। కావాల్సిన వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కామాక్షి ఇంజనీరింగ్ వర్క్స్ వాళ్ళకి కాల్ చేసి మీరు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా డెలివరీ చేయగలమని చెప్తున్నాను। అట్లానే ఇప్పుడు మీరు ఏదైతే పైపు ఇప్పడానికి దీనికి సిస్టమ్ చేసిస్తా అంటున్నారు, దాని సిస్టమ్ తోటి అందరూ రేట్ ఎంత పడుతుందో చెప్పగలుగుతారా? పైపులు ఇప్పేది అయితే యాక్చువల్గా రేట్ ఎక్కువనే పడుతుంది, అందులో మెటీరియల్ అట్లా ఉంటుంది। దీనికి ఆయిల్ కలెక్షన్ లేదు కాబట్టి ట్రాక్టర్ నుంచి తీసుకుంటా, లేకపోతే ఇక్కడ సపరేట్ ఒక గేర్ బాక్స్ పెట్టడం అని ఆలోచిస్తున్నాం। 1 లాక్ వరకు ఉంటుంది ఖచ్చితంగా పైపులు ఇప్పేదానికి। ఇది 1,75,000 పెడితే అది 2,00,000 పడుతుంది। లేబర్ అవసరం లేకుండా ఒక్కరు అయినా కానీ ఈజీగా 4 మూటలు తీసుకొని రాగలుగుతారు। ఇప్పుడు పైపులు ఇప్పడమే పెద్ద సమస్య అవుతుంది వాళ్ళకి, ఇన్ని రోజులు మిషన్ లేక ఇబ్బంది పడరు। ఇప్పుడు మిషన్ వచ్చినా కానీ రోజు 4-5 సైట్లు చేస్తారు కాబట్టి పైపులు ఇప్పడానికి కూడా వాళ్ళు చాలామంది ఇప్పుడు మనకున్న 500-600 కస్టమర్లలో ఒక మినిమం 100 మంది దాకా అన్న ఇట్లాంటి మిషన్ కావాలి మాకు, ఇది పైపులు అదే ఇప్పేటట్టు చూడండి అంటే దాని గురించి కొంచెం స్పెషల్గా తయారు చేయడం జరిగింది। ఇందులో పైపులు ఇప్పేది సక్సెస్ అవుతుంది। అయినాక మాత్రం ఏంటంటే అప్పుడు దీనికే ఇంపార్టెంట్ ఇస్తారు। ఇప్పుడు రేటు గురించి ఆలోచిస్తున్నారు కస్టమరు, సులువుగా నడిచే దాని గురించి ఆలోచిస్తారు। పైపులు ఇప్పడానికి కూడా ఇద్దరిని దొరకపోయినా కానీ ఇవాళ పోయిన కస్టమర్ వాళ్ళు ఎంబడున్న కూలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మళ్ళీ తెల్లారి రావడం లేదండి। ఇప్పడమంటే హార్డ్ వర్కే అది, పైపులు స్పెషల్గా చేతితో ఇప్పాలంటే దానికోసం ఏంటంటే ఈ ఇంట్లో తయారు చేస్తుంది। ఫిట్టింగ్ పనులలో చాలా చేసాం, ఫిట్టింగ్ పనులు కాకుండా ఇట్లాంటి మిషన్ తయారు చేయడం ఇదే ఫస్ట్ మన ఇండియాలోనే ఫస్ట్ తయారు చేయడం। ఈటీఓ సిస్టమ్ తోటి నడుస్తుంది, కావాలనుకున్న వాళ్ళు నంబర్కి కాల్ చేయగలరు। అగ్రికల్చర్ టు మోటార్ లిఫ్టింగ్ 2 పనులు చేసుకోవచ్చు। సైన్ ఆఫ్, జై జవాన్ జై కిసాన్।